హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. జీవీ రెడ్డి రియలైజేషన్ వచ్చిందా? ఆవేశపూరితంగా రాజీనామా చేశాడని డే 1 నుంచి నేను చెప్తా వస్తున్నాను. సో అది ఆవేశపూరితం అని అర్థమైపోయిందా? జీవీ రెడ్డికి పార్టీ పట్ల కానీ, పార్టీ నాయకుడిగా ఉన్న చంద్రబాబు పట్ల కానీ ఇప్పటికీ ప్రేమ ఉందని మనం చెప్తున్నటువంటి వార్తలు కానీ, మళ్ళా టీడీపీలోకి అతను వచ్చే అవకాశం ఉందని వస్తున్నటువంటి వార్తలు కానీ బలం చేకూర్చే విధంగా జీవీ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ పెట్టారు. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, జీవీ రెడ్డి రాజీనామా చేయటం, అది పార్టీ సభ్యత్వానికి చేశాడు, తన పదవికి చేశాడు, తర్వాత ప్రభుత్వంగా దానికి ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా చేశాడు. అయితే కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆమోదించింది ప్రభుత్వంగా, కానీ పార్టీకి ఇచ్చినటువంటి సభ్యత్వం, పార్టీ పదవి, పార్టీ అధికార ప్రతినిధి పోస్టుని ఇంకా క్యాన్సిల్ చేసినట్టయితే నాకు తెలీదు. ఇప్పుడు జీవీ రెడ్డి ఒక ట్వీట్ పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఏం పెట్టాడు, అతని ఉద్దేశం ఏంటి? ఇక్కడ జీవీ రెడ్డి మొన్న ఏదైతే ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్కి రిజైన్ చేస్తూ టీడీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశాడు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదా అనేది మనం చూడాలి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లు ఇందాక అతను మంచి యాక్టివ్ పొలిటీషియన్ అండ్ మంచి యాక్టివ్ అడ్మినిస్ట్రేటర్. అక్కడ తప్పు జరిగింది అంటూనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకునే వ్యక్తుల్లో జీవీ రెడ్డి ఉంటాడు. ఇక్కడ జీవీ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో పెట్టి, ఎందుకు ప్రెస్ మీట్లో పెట్టి చెప్పాడంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే అది ఎవరు చెప్పలే. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టారు అని అంటున్నారు. కానీ ప్రెస్ మీట్లు పెట్టడం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది ప్రజలకు చెప్పగలిగేది. ఇది దాంట్లో కొన్ని అనుచిత పదాలు వచ్చాయి అనేటువంటిది లేదు, అది కొంతమంది ప్రచారం చేసింది. ఇది ద్రోహం లాంటిది అన్నారు, కొంతమంది ఏం చేయాలి రాజద్రోహం అనేసి ఇట్లా అన్నారు. అంటే ఇతను ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లు మనం యాక్షన్ తీసుకోమని చెప్పితే ఇది అన్యాయం జరుగుతుంది. 400 మంది ఉద్యోగులు ఉన్నారు, ఉత్త పుణ్యానికి జీతాలు ఇస్తారు. కానీ నిజానికి విషయం ఏంటంటే సార్, మనం చెక్ చేసాం, 400 మంది తీసేశారు. అదే శాలరీస్ క్రెడిట్ అయ్యాయి వాళ్ళకి. మీరు ఎట్లా చేస్తే ఎట్లాగా అనే ఉద్దేశంతో ఆయన అలిగి వీళ్ళు యాక్షన్ తీసుకోవడం, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవడం లేదు, ఇక్కడ ఉన్న ఎండీనేమో ఈ విధంగా ఉన్నాడు అని కొంచెం మనస్తాపం చెందినమాట వాస్తవమే. కానీ అతను పార్టీకి రిజైన్ చేసినప్పుడు మాత్రము టీడీపీ శ్రేణులు కానివ్వండి, టీడీపీ అభిమానులు కానివ్వండి, కొంచెం యూత్ అంతా ఆంధ్రప్రదేశ్లో చాలామంది యూత్ జీవీ రెడ్డిని అభిమానించేవాళ్ళు. ఎందుకంటే డిఫరెంట్ టాపిక్స్ను గత 4 ఇయర్స్గా అతను డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తే అందరికీ సుపరిచితమయ్యాడు. అందరూ బాధపడ్డారు, అరే ఏదైనా అవినీతి చేసి ఏదైనా చేసిపోతే ఏదన్నా అంటారు. కానీ ఒక మంచి స్పీకరు, మంచి అడ్మినిస్ట్రేటర్, యంగ్. కానీ రాజకీయాల్లో యంగ్ ఉన్నప్పుడు ఓపిక సహనం కూడా కావాలి కదా. కావాలంటే మనం అందరిలో మనము అట్లా ఎక్స్పెక్ట్ చేయలేము, కావాలి. కానీ అందరూ ఎట్లుంటారంటే, సార్ మీరు రాజకీయాలు ఎప్పటి నుంచో చూస్తున్నారు, మీకు బాగా తెలుసు. అవునవును, చాలా మంది ముఖ్యమంత్రిని చూశారు. ఒక ఐఏఎస్ని పక్కన పెట్టడం అనేది ఒక పెద్ద ప్రొసీజర్. ఎట్టే నైట్ తీసుకున్న ఒక డెసిషన్ కాదు అది. అతను ఐఏఎస్ని పక్కన పెట్టమని చెప్పలా. ఈ 400 మంది నేను చెప్పాడు. ఎందుకు చెప్పింటాడంటే ఈ యాక్షన్ తీసుకోకుండా అతను తాత్సారం చేస్తున్నాడు కాబట్టి చెప్పి ఉండవచ్చు. అది దానికి కూడా కారణం ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది 410 మంది ఎంప్లాయీని తీసేశారు, ఇంకా 200 మందిని తీసేయాలంటే జనరల్గా. ఆ 200 మంది కోసం అంటే ఒక్కొక్క ఎంప్లాయీని, అంటే ఒరిజినల్ ఎంప్లాయీ ఎవరైనా పోయారనుకోండి, అనుకోకుండా అతను కోర్టుకు పోయాడనుకోండి, మొత్తానికి అసలుకే మోసం వస్తుంది. కాబట్టి అది ప్రొసీజర్ ప్రకారం చేయాలనే దానికంటే లేట్ అవుతుంది అనేది. ఓకే, అయినా కూడా ఏదైతే ఇతను జీవీ రెడ్డి ప్రెస్ ముందు చెప్పాడో వాటి మీద ఏం చర్యలు తీసుకున్నామనేది కూడా వాళ్ళు కూడా చెప్పిండింటే సమాజానికి, మీడియాకి వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు, చెప్పి ఉండింటే అప్పుడు ఇతను చెప్పిన ఇతను రైజ్ చేసిన పాయింట్కి వీళ్ళు తీసుకున్న డెసిషన్కి తెలిసిపోయిండేది. ఇక్కడ ఏం జరిగిందో కానీ ఆ రోజు ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. కానీ నిన్న ఈ బడ్జెట్, ఏపీ బడ్జెట్కి సంబంధించి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి జీవీ రెడ్డి ఏపీ బడ్జెట్ మీద, అలాగే వాళ్ళ ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన పార్టీలో లేడు కాబట్టి ఆయన పాత బాస్ చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెము చాలా చాలా మంచిగా ట్వీట్ చేశాడు. ఏం ట్వీట్ చేశాడు ఒకసారి విందాం. జీవీ రెడ్డి చేసిన ట్వీట్ ఏమిటంటే, నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థల్లోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత. ఇట్లు మీ జీవి రెడ్డి అనేసి ట్వీట్ చేశాడు. ఓకే. దీంట్లో మా నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, అంటే ఆయన రాజకీయం దూరంగా ఉన్నాడు ఒక 4-5 రోజులుగా, మా సార్ అంటున్నాడు. అవును, మా సార్ అన్నాడు. మా సారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మా సారు ఇంకా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని. ఏమి డెవలప్మెంట్ కోరుకునే ఎవరు కూడా రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడంలో ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత. ప్రతి తెలుగోడు ఎవరైతే అభివృద్ధి కోరుకుంటారో వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడికి మనం మద్దతుగా నిలబడాలి అనేసి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా మంచిగా ఆయనకున్న అభిమానము, గౌరవము, చంద్రబాబు నాయుడు గారి ఉన్నతిని కూడా ఈ ట్వీట్లో కోరుకున్నాడు. కాబట్టి ప్రస్తుతానికైతే రాజకీయాలుగా దూరంగా ఉన్నప్పటికీ అన్నాడు దీంట్లో. ఇప్పుడు జీవి రెడ్డి ఈ ట్వీట్ ద్వారా రాజకీయాలకు దగ్గరగా త్వరలో వస్తాడని మనం అనుకోవాలి. ఆయనకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ మామూలు చిన్న చిన్న మిస్టేక్స్ ఏది జరుగుతూ ఉంటాయి సహజంగా. అది ఇదేం పెద్ద తీవ్రమైన తప్పిదమే కాదు. అవినీతి పాల్పడ్డాడు లేదో అమ్మాయిని వేధించినోడు కాదు, బూతులు తిట్టేవాడు కాదు, బాగా చదువుకున్నోడు, సిఏ, లాయరు, మంచి స్పీకరు, సబ్జెక్ట్ మీద లాయల్టీ ఉంటది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజకీయ మళ్ళీ పార్టీలోకి ఎప్పటికైనా టీడీపీ పార్టీలో ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు డోర్స్ ఓపెనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా సర్వీస్ అందించవచ్చు. వాళ్ళు ఏదైనా సలహాలు, సూచనలు ఏవైనా ఇవ్వచ్చు, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మళ్ళీ పార్టీలో కూడా రీజాయిన్ కావచ్చు. అంతా జీవి రెడ్డి మీదే ఇంకా ఆధారపడి ఉంది. కాబట్టి కూడా సార్ నాకు అడుగుతున్న డౌట్ ఏంటంటే, ఫస్ట్ వైసీపీ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేశాడు. అతనికి ఐడియా ఉంది వైసీపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి ఓన్ అభిప్రాయాలు చెప్పడానికి ఉండదు, ఇచ్చిన స్క్రిప్టే చెప్పడానికి ఉంటుంది. అక్కడ విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదు అనుకున్న తర్వాత నేను కూడా సజెస్ట్ చేశాను, అది ఇక్కడ నువ్వు ఉంటే రాజకీయంగా ఎదగటం అవకాశం లేదు అనేటువంటిది. తర్వాత అతను టీడీపీలోకి పోయాడు. టీడీపీలోకి పోయిన విత్-ఇన్ డేస్లో సార్ జాతీయ అధికార ప్రతినిధి వచ్చింది. విత్-ఇన్ డేస్లో పార్టీ కూడా బాగా గుర్తించింది. అతను కూడా పార్టీకి బాగానే సర్వీస్ చేశాడు. ఎన్నికల తర్వాత కూడా మొదటి స్టోరీగా రెండోసారి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ ఇచ్చారు. టీడీపీలో ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా పర్సన్ని ఐడెంటిఫై చేస్తారు. అవును, ఇతను దేంట్లో ఎక్స్పర్టు, ఇతని సేవలు మనం దేనికి ఉపయోగించుకోవాలని ఐడెంటిఫై చేస్తారు. అవును, అది టీడీపీకి ఉన్న ప్రత్యేకత. అట్లా ఐడెంటిఫై చేసే జీవి రెడ్డికి అధికార ప్రతినిధి ఇచ్చారు. దాంట్లో సూపర్ సక్సెస్ అయ్యాడు ఆయన. సూపర్ సక్సెస్ అయ్యాడు. దాని తర్వాత ఆయనకు మంచి పోస్ట్ ఇచ్చారు. అట్లాగే అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు డిబేట్స్లో కూడా. ఇప్పుడు ఆయన అంటే అంత మంచిగా ఉంటుంది కాబట్టి ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. టీడీపీ తలుపులు ఎప్పుడు ఆయన కోసం తెరిచే ఉంటాయి. ఆయన ఎప్పుడైనా రావచ్చు. జీవి రెడ్డి రావాలని కూడా మనం ఆశిద్దాం. అలాంటి వాళ్ళు యంగ్ పొలిటీషియన్స్ రావాలి. ఎందుకంటే మీలో జీవి రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ఇంకొంతమంది నెక్స్ట్ జనరేషన్ యూత్ పాలిటిక్స్లోకి వస్తుంటారు. అవును, కాబట్టి జీవి రెడ్డి మళ్ళీ టీడీపీకి రావాలని కోరుకుందాం. అవును కార్తీక్. అవును.